OnePlus Ace 5 యాక్చువల్గా ఇదే మొబైల్ని మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 13R పేరు మీద అయితే తీసుకొస్తారు. చైనాలో అయితే ఏస్ పేరు మీద అయితే తీసుకొస్తారు. మామూలుగా అక్కడ ఏస్ 3ని లాంచ్ చేశారు. ఏస్ 4ని అయితే స్కిప్ చేశారు. ఏస్ 4 అని లేకుండా డైరెక్ట్గా 5 పేరుతో అయితే తీసుకొస్తున్నారు అనమాట. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చింది. అలాగే టైం లైన్ బయటకు వచ్చింది. టైం లైన్ ప్రకారం చూస్తే ఇయర్ Q4లో తీసుకొస్తారంట. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అయితే ఈ మొబైల్స్ని తీసుకురావచ్చు. మన ఇండియాలోకి వచ్చేసరికి మరి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. లాస్ట్ టైం మనకి 12R జనవరి నెలలో అనుకుంటా 23వ తారీఖు ఇండియాలో లాంచ్ చేశారు. అక్కడ వచ్చేసరికి జనవరి 3వ తారీఖు, 4వ తారీఖు ఏస్ 3ని లాంచ్ చేశారు. ఈసారి కొంచెం ఎర్లీగానే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్తో అయితే రాబోతుందంట ఏస్ 5. ఏస్ 5 Pro మనకి స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. 6200 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మరి ఏస్ 5 Proని మరి వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. ఇయర్ చూస్తే ఏస్ 3 Proని వీళ్ళు జూన్ నెలలో లాంచ్ చేశారు. మరి రెండు ఒకేసారి రివీల్ అయినాయి అంటే రెండు ఒకేసారి లాంచ్ చేస్తారా? ఇక నెక్స్ట్ చూస్తే మనకి Moto G55 ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. IP54 రేటింగ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 30 వాట్ ఛార్జింగ్ సపోర్ట్. బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్తో వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్ ఉంటుంది. అంటే ఇది 5G మొబైలే. మరి ప్రాసెసర్ ఏంటనేది బయటికి రాలేదు. నేను అనుకోవడం 6300 ఈ ప్రాసెసర్ ఏమైనా యూజ్ చేసి ఈ మొబైల్ని మనకి అండర్ 12,000లో తీసుకొస్తాను అనుకున్నాను. కాకపోతే ఆ డిజైనే ఎప్పుడు చూసినా ఓత కొట్టులాగా ఏ మొబైల్ చూసినా అదే డిజైన్, ఆ కెమెరా డిజైన్ అయితే అలాగే తీసుకొస్తున్నారు. ఏ ఫోన్ ఏంటి అనేది కనిపెట్టడం కష్టం అనమాట వీళ్ళవి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 13+ స్పెసిఫికేషన్స్ అయితే కన్ఫర్మ్ చేస్తూ టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ మొబైల్ మనకి 29వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. 13 అండ్ 13+ ఈ రెండు మోడల్స్ని. ఈ రెండు మోడల్స్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక షార్ట్ కూడా చేసి పొద్దున అయితే పోస్ట్ చేస్తాను. చూడకపోతే కార్డ్స్లో వేస్తాను, ఒకసారి చూడండి. వీళ్ళు సపరేట్ డ్రాప్ బాక్స్ని అయితే పంపించారు. ఆ బాక్స్లో ఏమున్నాయి అనేది కూడా అక్కడైతే చూపించాను. యాక్చువల్గా వీళ్ళు గేమ్ని రిప్రజెంట్ చేస్తూ ఈ మొబైల్స్ని అయితే టీజ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్ ఏమైనా కొత్తగా వీళ్ళు తీసుకొచ్చారా అంటే అలాగేం లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అది గేమింగ్కి బెస్ట్ అన్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్రీ ఫైర్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఈ BGMI లాంటి గేమ్స్ని 90 ఫ్రేమ్స్లో అయితే ఆడొచ్చు అని చెప్పి వీళ్ళు తెగ ఓదర కొట్టేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord 4 3,000 రూపాయలు ఆఫర్లో అయితే లభిస్తుంది అనమాట. 8GB 256GB వేరియంట్ ఉంది కదా, దాని మీద 2,000, 12GB 256GB మీద 3,000 రూపాయలు మీకు బ్యాంక్ ఆఫర్ అయితే లభిస్తుంది. ఐసిఐసి అలాగే కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీద. అయితే ఈ మొబైల్ మనకి OnePlus Nord 4 చూస్తే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి OnePlus గ్రీన్ ఇష్యూస్ వస్తున్నాయి లైన్ అనేది మనం విన్నాం. కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్సే గ్రీన్ ఇష్యూస్తో వచ్చిన మొబైల్స్ అనమాట ఇవి. ఎవరు కొంటారు చెప్పండి? వీళ్ళు ప్రైస్ తగ్గించినా వీళ్ళు ముందు కేర్ తీసుకోవాలి. మొబైల్ ఇప్పుడు R&Dలో వీళ్ళు చేసేటప్పుడు అన్ని టెస్టులు చేసామంటుంటారు. అన్ని టెస్టులు చేసిన వాళ్ళకి గ్రీన్ ఇష్యూ ఎందుకు వస్తుందో తెలియదా? సో అదేంటంటే OnePlus ఏమంటుందంటే లైఫ్ టైం రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తుంది అనమాట, డిస్ప్లే రీప్లేస్మెంట్. అయినప్పటికీ ఎవరైనా కొత్తగా మొబైల్ కొనుక్కుంటే వెంటనే పాడైపోవాలి డిస్ప్లే, ఆ తర్వాత మేము తీసుకెళ్ళి ఫ్రీగా సర్వీస్ చేయించుకోవాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు కదా. పాడవకూడదని అనుకుంటారు. కొనిన తర్వాత పాడైన తర్వాత వాళ్ళు ఫ్రీగా చేస్తే చేయకపోతుంది. మనకి ఆ టైంలో ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయిపోతాం. అలాగే మొబైల్ వాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంకోటి వీళ్ళు పని మానేసుకొని సర్వీస్ సెంటర్ చుట్టూ తిరుగుతారా, అది వీళ్ళు ఆలోచించుకోవాలి. మా మదర్ Realme GT2 Pro అనుకుంటా వాడుతుంది. దాదాపు అది వచ్చి 3 years అవుతుంది. అయితే ఆ మొబైల్కి రీసెంట్గా గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వచ్చిందనమాట డిస్ప్లేకి. మరి దానికి కారణం ఏంటో తెలీదు. వీళ్ళంతా ఒక తల్లి పెట్టలే కాబట్టి రేపొద్దున వివోకి కూడా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయేమో, ఒప్పోలో వాటిలో అన్నింటిలో వస్తాయేమో. ఇక నెక్స్ట్ చూస్తే పోకో బ్యాటరీ రేపు అయితే లాంచ్ అయిపోతున్నారు అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైజెస్ అంటూ ఒక ప్రైజ్ అయితే బయటకు వచ్చింది. 24,000 రూపాయలు ఈ ట్యాబ్లెట్ ప్రైస్ అయితే ఉంటుందంటున్నారు. బట్ ఒకసారికి ఆ ప్రైస్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఇది వేరే మొబైల్ ప్యాడ్ ఏం కాదు, రెడ్మీ ప్యాడ్ ప్రో ఉంది కదా, అది ఆల్రెడీ మన ఇండియాలో 21,000 22,000 అమ్ముతున్నట్టున్నారు. సో దాన్నే రీబ్రాండ్ చేసి పోకోలోకి తీసుకొస్తున్నారు. మరి పోకోలోకి తీసుకొస్తున్నారంటే 24,000 పెడితే ఎవరు కొంటారు? దానికన్నా రెడ్మీకి వెళ్ళిపోతారు. రెడ్మీ అనేసరికి తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి. అయితే నేను అనుకోవడం ఇది అండర్ 20K 18Kలో అలాగే తీసుకొస్తారు బేస్ వేరియంట్ అని చెప్పి నేనైతే అనుకున్నాను. చూద్దాం, మరి రేపైతే తెలిసిపోతుంది.